ఈ ప్రాబ్లంలో an AC circuit contains a resistor R, an inductor L and a capacitance C connected in series across an alternator of voltage and variable frequency. At resonant frequency, it is found that the inductive reactance, the capacitive reactance and the resistance are equal and the current in the circuit is I0. Find the current in the circuit at a frequency twice that of the resonant frequency. ఇప్పుడు మన మోటో చూసినట్లయితే మనం ఒక కరెంట్ ఎక్స్ప్రెషన్ కనుక్కోవాలి. I1 అనుకోండి దాన్ని. ఈ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వస్తుందంట? రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ ω1 అనుకోండి. ఈ ω1 రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే ట్వైస్ దట్ ఆఫ్ ద ప్రీవియస్ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ, అంటే ఇంతకు ముందున్న రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ కన్నా డబుల్ ఉన్నప్పుడు కరెంట్ కనుక్కోండి అని క్వశ్చన్ అడిగాడు. అంటే మనకి యాజ్ యూజువల్గా ముందు ఒక రెసిస్టరు, ఒక కెపాసిటరు, ఒక ఇండక్టరు ఉన్నాయి. వీటి ద్వారా మనకి ఇచ్చిన వోల్టేజ్ సోర్స్ ద్వారా ఒక రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ వచ్చింది, అది ω0. అంటే ఈ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు దీన్ని ఇంకా మనం రైజ్ చేస్తే, అంటే డబుల్ చేస్తే, అప్పుడు ఈ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత అని అడుగుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ω0 దగ్గర I0 అనే కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు, ω0 ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు I0 అనే కరెంట్ పోతున్నప్పుడు ω1 దగ్గర ఎంత కరెంట్ పోతుంది అనేది మనం కనుక్కోవాల్సింది. అదే మన మోటో. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాం. మనకి ఏ క్వాంటిటీస్ ఇచ్చారు అనేది. ఏ క్వాంటిటీస్ ఇచ్చారు? జనరల్గా మనకి ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఎటువంటి క్వాంటిటీస్ ఇవ్వలేదు, అంటే ఎటువంటి న్యూమరల్స్ ఇవ్వలేదు. ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ లేదా వేరియబుల్ మాత్రమే ఇచ్చారు. మనం ఆ వేరియబుల్స్ నుంచి ఒక ఫార్ములా లాంటిది తయారు చేయాలి. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అంటే ఇవ్వబడిన వాటిలో మనకి ఏమి ఇచ్చారంటే R ఉంది, C ఉంది, L ఉంది. బట్ ω0 దగ్గర ఈ Rకి ఏమి ఈక్వల్ అంటున్నాడు? ఆ ఇండక్టివ్ రియాక్టెన్స్, ఇండక్టివ్ కెపాసిటెన్స్లు రెండు ఈక్వల్ ఎట్ ω0. అంటే ఫస్ట్ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఈ రెసిస్టెన్సు, ఇండక్టివ్ కెపాసిటెన్స్, ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈ మూడు సమానంగా ఉన్నాయి అనేది ఒక కండిషన్ మనకి ఇచ్చారు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఒక ఎక్స్ప్రెషన్ రాయొచ్చు. జనరల్గా ఈ ఏసీ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏదైతే ఉందో అది రెసొనెంట్ కండిషన్ దగ్గర ఒక విధంగా ఉంటుంది, అది చూపిస్తాను. I0 ఈజ్ ఈక్వల్ టు V maximum డివైడెడ్ బై, లేదా I maximum ఈజ్ ఈక్వల్ టు V maximum డివైడెడ్ బై రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ XC మైనస్ XL హోల్ స్క్వేర్. ఇది ఆ ఏసీ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ యొక్క మ్యాక్సిమం కరెంట్ యొక్క ఎక్స్ప్రెషన్. అయితే రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఏం జరుగుతుందంటే XC అనేది XLకి సమానం. అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది 0 అయిపోతుంది. కాబట్టి మనం ఒక మాట రాయొచ్చు, I0 ఈజ్ ఈక్వల్ టు VM/R అని రాసేయచ్చు. సో ఇది ప్రస్తుతానికి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్, టెక్స్ట్ బుక్లో నుంచి వచ్చిన మనకి ఇన్ఫర్మేషన్. మరొక కండిషన్ ఇచ్చారు, అదేంటంటే ఈ కొత్త రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది డబుల్ ఆఫ్ ఓల్డ్ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ. ఇది ఒక కండిషన్ ఇచ్చారు. అంటే ఇప్పుడు మనకి ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా మనకు వచ్చిన రెండు కండిషన్లు ఏంటంటే IM ఈజ్ ఈక్వల్ టు VM/R, W1 ఈజ్ ఈక్వల్ టు 2ω0. ఇవి రెండు మనకి తెలిసిన కండిషన్స్, ఇన్వెస్టిగేట్ చేయంగా మనకి వచ్చిన రిజల్ట్. ఇప్పుడు మనం రిజాల్వ్ చేద్దాం. ఈ రిజాల్వ్ చేసేటప్పుడు మనం ఒక ఎక్స్ప్రెషన్ రాద్దాం. అదేంటి అంటే మనకి ఏమన్నాడంటే ఫస్ట్ రెసొనెంట్ కండిషన్ దగ్గర కెపాసిటివ్ రియాక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు R అన్నాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు, మామూలుగా XC అంటే ఏంటి? ω0C. అలాగే ఇండక్టివ్ రియాక్టెన్స్ కూడా Rకి ఈక్వల్ అంటున్నాడు, కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ω0L. ఇవి రెండు I0 అనే కరెంట్ దగ్గర అనమాట. ఈ ఎక్స్ప్రెషన్స్ రెండు మనం రాయాల్సింది. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ పెంచాం. ఫ్రీక్వెన్సీ పెంచడం వల్ల కరెంట్లో మార్పు వచ్చింది. అలా కరెంట్లో మార్పు వచ్చినప్పుడు ఆ కొత్త కరెంట్ యొక్క ఎక్స్ప్రెషన్ రాద్దాం. నేను I1 అనుకుంటున్నాను. I1 ఈజ్ ఈక్వల్ టు VM
విఎం అని ఎందుకు రాశానంటే అక్కడ సోర్స్ యొక్క వోల్టేజ్ ఏమీ మారట్లేదు. రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్, ఎందుకంటే రెసిస్టెన్స్ కూడా మారట్లేదు, ప్లస్ బట్ ఇండక్టివ్ కెపాసిటెన్స్ మారతాయి కాబట్టి వీటిని ఎక్సీ డాష్ ఎక్స్ఎల్ డాష్ హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను. ఎందుకు ఇండక్టివ్ రియాక్టెన్స్ ఇండక్టివ్ కెపాసిటెన్స్ కొత్త ఎక్స్ప్రెషన్ రాశాను అంటే ఇవి కెపాసిటెన్స్ ఇండక్టెన్స్ మీదే కాకుండా వాటి యొక్క ఫ్రీక్వెన్సీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇవి, అందుకనే ఇవి కొత్త ఎక్స్ప్రెషన్స్ రాశాను. వీటికి ఎలాంటి ఈక్వేషన్ ఉందో చూద్దాం. సో ఎక్సీ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1/ω1c అంటే కొత్త ఫ్రీక్వెన్సీతో ఎక్స్ప్రెషన్ రాశాను. బట్ మనకు ఒకటి తెలుసు, ω1 అంటే ఏంటి, 2ω0c అని, 2ω0. సో దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని r/2, ఎందుకంటే 1/ω0c అనేది rతో సమానం కాబట్టి r/2. అలాగే xl డాష్ ఈజ్ ఈక్వల్ టు ω1l, దట్ ఈజ్ ఈక్వల్ టు 2ω0l, దట్ ఈజ్ ఈక్వల్ టు 2r. ఇక్కడ మనకు కొత్త రియాక్టివ్ ఇండక్టెన్స్ రియాక్టివ్ కెపాసిటెన్స్కి 2 ఎక్స్ప్రెషన్స్ వచ్చాయి. సో ఇవి నేను ఆ కొత్త కరెంట్ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో Vm/√r² ప్లస్ ఎక్స్ సి డాష్ రాయాలి, కానీ అది రాయకుండా నేనేం చేస్తున్నాను, r/2 మైనస్ 2r హోల్ స్క్వేర్ ఇది సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తున్నాను. Vm/√r² ప్లస్ ఈ ఎక్స్ప్రెషన్లో rని కామన్ తీస్తే r² ఇంటూ 1/2 మైనస్ 2 హోల్ స్క్వేర్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు Vm/√r². ఇక్కడ కూడా r² కామన్ తీయచ్చు. ఇక్కడ అప్పుడు నాకు మిగులుతుంది ఏంటంటే 1 ప్లస్ ఈ ఎక్స్ప్రెషన్లో, అంటే ఇంతవరకు ఈ ఎక్స్ప్రెషన్లో నాకేమొస్తుందంటే -3/2 వస్తుంది హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ r² బయటకు వస్తే r ఇంటూ √1 ప్లస్ 9/4, దట్ ఈజ్ ఈక్వల్ టు Vm/r ఇంటూ ఇదేమవుతుందంటే √13/4 వస్తుంది. ఈ Vm/rని మీరు ఫస్ట్ ఎక్కడో చూసినట్టుంది కదా, అది ఫస్ట్ కరెంట్ యొక్క ఎక్స్ప్రెషన్, అదే I0 ఇంటూ ఇది తిరగబడుతుంది అంటే 2/√13. అంటే ఈ ఫ్రీక్వెన్సీని మనం ఇంక్రీజ్ చేయడం వల్ల, ఈ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీని మనం ఇంక్రీజ్ చేయడం వల్ల కరెంట్ ఏమవుతుంది, 2/√13 టైమ్స్ ఆఫ్ ఓల్డ్ కరెంట్ అంత అవుతుంది. అంటే 2/√13 చిన్నదే అవుతుంది ఫ్రాక్షన్, కాబట్టి కరెంటు తగ్గుతుంది అని అర్థం. ఎందుకు, ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు ఈ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఇండక్టివ్ కెపాసిటెన్స్లో ఉన్న చేంజెస్ వలన టోటల్ రెసిస్టెన్స్లో మార్పు వచ్చి కరెంటు తగ్గడానికి అవకాశం ఉంది. అది ఎంత, 2/√13 టైమ్స్ ఆఫ్ ఓల్డ్ కరెంట్, ప్రీవియస్ కరెంట్ కన్నా తగ్గడానికి అవకాశం ఉంది.